హాయ్ బ్రదర్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రతన్ టాటా గారికి ఏది అడిగినా ఇవ్వచ్చు బ్రదర్. ఎందుకంటే ఆయన సంగతి తెలిసిందే కదా మనకి. ఆయన ఎన్ని చేసినా కానీ 50% ఆఫ్ ది మనీ అంతా చారిటీకి చేస్తాడు. ఇంకా సామాన్యుల కోసం ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయన 50% చేసే సామాన్యుల కోసం కదా. ఆయన నుండి ఏం ఉంచుకోలేదు కదా. ఆయన ఏది చేసినా జనాలకి తక్కువ ఉపయోగపడటానికి చేశాడు. నానో చేశాడు కానీ ఆబ్వియస్లీ ఫెయిల్ అయిపోయింది. కానీ అది అక్కడ ఆకుండా నానో 2.0 తీస్తామని చూస్తాడు. ఆయన ఏం చేసినా కానీ పేద ప్రజలు చూద్దామని చెప్పేస్తారు. సామాన్యులకు అతి తక్కువ ధరలో మిడిల్ క్లాస్ పీపుల్ కి మేలు జరగాలంటే రతన్ టాటా దానికి ఎన్ని కావాలంటే అన్ని చేస్తాడు. ఆయనకి ఏది కావాలంటే అది ఇవ్వచ్చు నా అభిప్రాయం ప్రకారం. అయితే భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారు? నేను కోరుకుంటా బ్రదర్. అంతకంటే ఇంకా పెద్ద పేర్లు ఉంటాయి, అవి కూడా కోరుకుంటా. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చు బ్రో. ఆయన చాలా మంది సాయం చేశాడు, ఇవ్వచ్చు. అర్హుడే, భారతరత్నకి అర్హుడే. ఆయన చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాడు. తర్వాత చాలా మంచి పనులు చేస్తాడు. చారిటీస్ ఉన్నాయి. ఆస్తిలో సగం దానాలకి, చారిటీస్ కి, ఉద్యోగాలకి, వాళ్ళకి పేదవాళ్ళకి ఇవ్వడం చేస్తున్నాడు. ఆయన చాలా మంచి ఆయన. సో ముఖ్యంగా సామాన్యుల కోసం ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసం అంటే ఇదే ఇక అలాగే మంచి పనులు అవి చేస్తున్నాడు. చారిటబుల్ ట్రస్ట్ అయినా ఉన్నాయి కదా. సో అతడికైతే భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటారు? అర్హుడే, ఇవ్వచ్చు అన్న. ఆయనకి అసలు ఆయనకి ఇవ్వకపోతే ఇంక వేరే అంబానీ ఉన్నాడు, సంపాదించుకుంటున్నాడు. రూపాయి కూడా ఎవరికి పెట్టాడు. ఇంకా ఈ జియో రేట్లు అన్ని పెంచేస్తా ఉన్నాడు. ఈయనంటే నెంబర్ 1. ఈయన చాలా మంచి అయినా ఈయనకి ఇవ్వచ్చు. దాంట్లో అసలు రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వాల్సిందే కన్ఫర్మ్. ఆయన అర్హుడే భారతరత్నకు. ఎందుకంటే ఆయన కరోనా టైంలో 1,100 కోట్లు డొనేట్ చేసిండు గవర్నమెంట్ కి. అలానే అందరు కరోనా టైంలో జాబ్స్ నుండి తీసేస్తే ఆయన ఎవరిని తీసేయకుండా అందరికి ఫ్రీగా శాలరీ ఇచ్చిండు. ఆ తర్వాత ఆయన వారసత్వం నుంచి గవర్నమెంట్ కి ఎంతో కొద్దిగా సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆయన కూడా 80% గవర్నమెంట్ కి ఆయన చారిటీస్ అట్లా ఇస్తూ ఉన్నాడు. ఆయన అర్హుడే అన్న భారతరత్నకు అయితే కన్ఫర్మ్. సామాన్యుల కోసం ఏం చేస్తున్నారని చెప్పొచ్చు. సామాన్యుల కోసం చాలానే ఇస్తుండే ఆయన. అంతేకన్నా ఆయన కంపెనీ కార్లు కూడా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్ గా 5 స్టార్ రేటింగ్ తోని. ఎందుకంటే తన వెహికల్స్ లో జర్నీ చేసే వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఏమైనా అయినా సరే అందులో ఉన్న ఎవరు కూడా చనిపోవద్దు అనే కాన్సెప్ట్ తోనే ఎక్కువ ఖర్చు అయినా సరే ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ రేట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకు కార్లను అందించడం అలా చాలా చేస్తుండే. భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు అంటున్నారు? ఇవ్వాలన్న కన్ఫర్మ్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఇవ్వాల్సిందే, దాంట్లో నో డౌట్. ఎందుకని రతన్ టాటా గారు ఏమన్నారు? నేషన్ ఫస్ట్ అన్నారు. ఫస్ట్ ఆ ఒక్క వర్డ్ చాలు. ఆయన ఏమన్నాడు? మన ఇండియాకి ఏదైనా విపత్తు జరిగితే నా యావదాస్తి మొత్తం నేను వదులుకోవడానికి రెడీగా ఉన్నా అన్నాడు. ఇక అది సరిపోతుంది రతన్ టాటా. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ సర్వీసెస్. బట్ ఇంకా అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే మనకు 2 గంటల టైం పడుతుంది వాళ్ళ హిస్టరీ. ఇప్పుడు అంత టైం నాకు లేదు. సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసం ఏముంది? నీకు అన్ని రకాలుగా టాటాలో ఉన్నారు కదా, అన్ని రకాలుగా టాటా చేస్తూనే ఉన్నది. నీకు గుండుపిండి దగ్గర నుండి ఏరోప్లేన్ వరకు అన్ని కూడా సర్వీసెస్. ఇప్పుడు వేరే అదర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే టాటా చాలా లో ప్రైస్. సామాన్యుని ఆలోచించే ఫస్ట్ వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. ఏదైనా కూడా వాళ్ళు ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా, ఏ సెక్టార్ తీసుకున్నా, ఏమైనా ఫస్ట్ వాళ్ళు సామాన్యునే ఆలోచిస్తారు. దాని తర్వాతే వేరే ఏదైనా ఆలోచిస్తారు. రతన్ టాటా గారిని మరి ఎందుకు గుర్తించట్లేదు ప్రభుత్వం? ప్రభుత్వానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా, అందుకని రతన్ టాటా ఎక్కడ గుర్తుంటాడు వాళ్ళకి? ప్రభుత్వంని తీసుకొచ్చింది వేరే వాళ్ళు, ప్రభుత్వం కోసం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు. సో రతన్ టాటా గారు రాజకీయాల్లో జోక్యం చేసుకోరని చెప్పేసి మనకి. రాజకీయం అని కాదు, వాళ్ళు నేషన్ కి సపోర్ట్ ఉన్నారు, పాలిటిక్స్ కి లేరు. అంటే లేరు ఇన్ ద సెన్స్ నేను చెప్పలేను దాని గురించి, అంతే. వాళ్ళు నేషన్ సపోర్ట్ ఏదైనా కూడా నేషనల్ ఈ పీపుల్కే అంతే. సో రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి 100% ఇవ్వాల్సిందే నా సైడ్ నుండి. నా ఒపీనియన్ అంతే. ఇక మేము చెప్పిన నా ఒపీనియన్ అది. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసినంత వరకు అయితే ఆయన అర్హుడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చారిటీస్ కి అటువంటికి చాలా వరకు డబ్బులు ఇస్తున్నాడు కదా. ఆయన ఇన్కమ్ నుంచి చాలా మొత్తం వరకు ఆయన ఇట్లా చారిటీస్ కే ఇస్తున్నాడు కదా. సో ఎవ్రీ విషయంలో కూడా ఆయన బిఎస్ఎన్ఎల్ టైప్ అవ్వడం కానీ ఇట్లాంటి చాలా విషయాల్లో నేను అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి అయితే అర్హుడని నేను అనుకుంటున్నాను.
రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. సో దీనిపై మీ అభిప్రాయం? కంపల్సరీ ఇవ్వాలన్న. అతను చాలా ట్రస్ట్ లో ఆయనకు వచ్చిన 80% ప్రాఫిట్ ఏ ఇన్వెస్ట్మెంట్ లో అయినా బిజినెస్ లో పబ్లిక్ ఇస్తాడు కాబట్టి హ్యూమానిటీ గొప్ప హ్యూమానిటీ ఉన్న పర్సన్. సామాన్యుల కోసం ఏం చేస్తున్నారు అని చెప్పొచ్చు. సామాన్యుల కోసం ట్రస్ట్ పెట్టి నీడ్లు ఉన్న వారికి హెల్ప్ చేస్తున్నాడు ఆయన. సో అండ్ మొన్న రీసెంట్ లో చూసిన డాగ్ వాళ్ళ ఏంటి బ్రాంచెస్ ఆఫీసెస్ ముందు ఉన్న కూడా స్ట్రీట్ డాగ్స్ ను వాళ్ళు సో అటువంటి మంచి కైండ్ హార్టెడ్ పర్సన్. సో అతనికి ఇవ్వాలని.